నమస్తే వెల్కమ్ టు విహారీ న్యూస్. సంక్రాంతి అంటేనే రంగుల పండుగ. ఇంటి ముందు రంగుల హరివిల్లలతో, వంటింట్లో పిండి వంటలతో ఉదయాన్నే భోగి మంటలు, సంక్రాంతి పండుగ ఆరంభమవుతుంది. ఈ పర్వదినాన ఆకాశమంతా గాలిపటాలతో నిండిపోయి ఉంటుంది. అయితే సంక్రాంతి పండుగను భారత్లోనే కాదు, ఇతర దేశాల్లో కూడా అంగరంగ వైభవంగా చేసుకుంటారు. మన దేశంలో ఈ పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. పండుగ ఒక్కటే కానీ ప్రాంతాల వారీగా ఈ పండుగకి పేర్లు వేరుంటాయి. మన దేశంలో సంక్రాంతి పండుగని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు. తమిళనాడులో తాయ్ పొంగల్ అని, అస్సాంలో మాఘ్ బిహు అని, పంజాబ్లో మాఫీ, కర్ణాటకలో సుగి హబ్బా, ఉత్తరాఖండ్లో గుగుటి పేరుతో పిలుస్తారు. ఇక ఒడిశాలో మకర మేళా అని, కేరళలో మకర విలక్కు, త్రిపురలో హంగ్రే, కాశ్మీర్ వ్యాలీలో శిశోర్ సంక్రాంత్, మిథిలాలో తిలా సెక్రైత్ అనే పేర్లతో పిలుస్తారు. ఉత్తరప్రదేశ్లో సంక్రాంతిని కిచీ లేదా ఫెస్టివల్ ఆఫ్ డొనేషన్ అని పిలుస్తారు. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో ఉన్న గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిసే చోట మాఘ జాతర చేస్తారు. ఈ జాతర సంక్రాంతి నుంచి నెల రోజుల పాటు జరుగుతుంది. ఈ సందర్భంగా గోరఖ్పూర్లో కిచిడి మేళా జరుగుతుంది. సంక్రాంతిని పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో లోహ్రీ పేరుతో పిలుస్తారు. ఈ పర్వదినాన రాత్రివేళ ప్రజలంతా ఒక చోట చేరి భోగి మంటలు వేస్తారు. ఒకవైపు భోగి మంటలు ఎగిసిపడుతుంటే ఆ మంటలలో మరమరాలు, నువ్వులు వేస్తుంటారు. బీహార్, హర్యానాలో పండగ నాడు బియ్యం, బంగారం, దుప్పట్లని పంచుతారు. గుజరాత్లో ఈ పండుగని ఉత్తరాయణ్ అంటారు. గుజరాత్ రాష్ట్రంలో జరిగే అన్ని పండుగలలో పెద్ద పండుగగా ఉత్తరాయణ్కి పేరుంది. ఉత్తరాయణ్ పండుగలో భాగంగా కూతుళ్లకు తల్లిదండ్రులు స్వీట్లు పంపుతారు. అంతేకాకుండా వేల సంఖ్యలో గాలిపటాలు ఎగరేస్తారు. అందుకోసం కొన్ని నెలల ముందు నుంచే వాటిని తయారు చేయటం మొదలు పెడతారు. ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ పండుగ నాడు ఎన్నో జ్ఞాపకాలని పోగు చేసుకుంటారు. ఇంటి లోపల, ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ తమ ప్రతిభను చూపిస్తుంటారు మహిళామణులు. ముగ్గులు వేయడం రాని వాళ్ళు ఇంటిని అలంకరించుకోవటానికి రకరకాల రంగోలీ మ్యాట్లు ఉపయోగిస్తుంటారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్. ఓ ప్రజాస్వామ్యం నడించాలి, మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ, ఆలోచన పెంచే చర్చ కావాలి. అలాంటి చర్చను చేపడుతున్నారు విహారీ న్యూస్. సబ్స్క్రైబ్ టు విహారీ న్యూస్. విహారీ న్యూస్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీరు చూడాలి. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు. ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు. వాస్తవాలను తెలుసుకోవటానికి విహారీ న్యూస్ను చూడండి. మీ సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో విహారీ బటన్ నొక్కి విహారీ ఛానల్ను ఆదరించండి. ప్రజల సమస్యలపైన ప్రజల పక్షాన ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ అనేక ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి చేరుగా ఉంటున్న ఏదైతే విహారీ ఛానల్ని అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. అమ్ముడు పోతున్న ఈ వ్యవస్థలో జనం గొంతుకై నిలుస్తున్న విహారీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నిజమైన వార్తలు కావాలంటే విహారీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ విహారీ న్యూస్. ఎందుకంటే విహారీ అంటే ప్రయాణించడం, అంటే ఒక బహుజన జ్ఞానాన్ని కావచ్చు, లేకపోతే బహుజన విధానాన్ని కావచ్చు, లేకపోతే మూఢత్వపు ధోరణిలో ఉన్న అజ్ఞానపు చీకట్లను తొలగించుకోవడానికి, వెలుగులోకి ప్రయాణించడానికి విహారీ న్యూస్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా వాస్తవాలను మాత్రమే ప్రజెంట్ చేస్తుంది కాబట్టి, ఉన్నది ఉన్నట్టే ముక్కుసూటిగా మాట్లాడుతుంది కాబట్టి భవిష్యత్ తరాలు ఒక కొత్త పంతాలో పోవడానికి, కొత్త పంతాలో ప్రయాణించడానికి
విహారీ అనే ఒక అర్థం ఉంది కాబట్టి విహారీ న్యూస్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై భీమ్.